హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా వంటిల్లు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అసలు రథసప్తమి అంటే ఏంటో తెలియదు, ఇన్నాళ్ళగా ఈ రోజే తెలిసింది. సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణించే పవిత్రమైన రోజంట. అండ్ మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం, ఆయుష్, శక్తి మన జీవితాల్లో నిండుతాయని నమ్మకం. మార్నింగ్ సూర్యోదయం సమయంలో నీటిని అర్ఘ్యం ఇచ్చి సూర్య నమస్కారం చేస్తే శరీరానికి శక్తి, మనసుకి ప్రశాంతత లభిస్తుందన్నట్టు అంటూ ఉంటారు. ఎనీవే, అందరికీ మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు. నేనైతే ఎప్పుడులా కాకుండా ఈ సంవత్సరం గుడికైతే వెళ్ళాను. అది మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పిల్లలు రెడీ చేసుకొని పిల్లలతో పాటు గుడికైతే వెళ్ళిపోయాము. ఎప్పుడు ఊర్లోనే మాకు 27 కిలోమీటర్స్ దూరం ఉన్న అనకాపల్లి సూర్య భగవానుడి గుడికి అయితే వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుంది చూద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళాము. గుడి అయితే బాగుంది. స్వామివారు కూడా చాలా బాగా అలంకరించారు. పిల్లలతో ఇలా ఫస్ట్ టైం ఇలా సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఇక్కడికి చాలా దూరం అనమాట. మార్నింగ్ 9కి వెళ్తే 11:30కి అలా ఇంటికైతే వచ్చాము. అలాగే అక్కడ పెద్ద వీడియోస్ ఏం తీయలేదు, షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. భగవంతుడి దర్శనం కోసం షార్ట్ వీడియో అయితే చూడండి, బాగుంటుంది చాలా. మా సైడ్ అయితే రథసప్తమి రోజు పూజ చాలా బాగా చేస్తారు. మా సైడ్ సూర్య భగవాను మీద నమ్మకం చాలా ఎక్కువ. మొక్క కడతారు, అదే మొలకలు అంటారు కదా, మొక్క కట్టి వెజిటేబుల్స్ తోని రథమ్మది చేసి మేడ మీద బొగ్గుల పొయ్యి మీద స్వీట్స్ అవి అదే పరమాన్నం చేసి చాలా బాగా చేస్తారు పూజ అనేది. అలాగే ఈరోజు ఉపవాసం కూడా చప్పిడి అనమాట, అంటే సాల్ట్ ఆయిల్ లేకుండా. నాకైతే చాలా నమ్మకం సూర్య భగవానుడు అంటే. ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగిన ఒక స్టోరీ చెప్తాను. నాకు పిల్లలు పుట్టడానికి 6 years గ్యాప్ అనమాట పెళ్ళైన తర్వాత. సో ఫస్ట్ టైము సూర్య భగవాన్కి మా వీధిలో పూజ చేసుకుంటుంటే వెళ్ళి మొక్కున్నాను అనమాట. నాకు ఎవరు పుట్టినా నెక్స్ట్ ఇయర్ తీసుకొని వస్తాను, తలనీరాలు ఇస్తాను, మొక్కది కడతానని చెప్పి. సో అది ఎగ్జాక్ట్లీ జరిగింది. నేను అలాగే చెల్లించుకున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్. సో నాకు అప్పటి నుంచి చాలా బాగా నమ్ముతాను అనమాట. ఎవ్రీ ఇయర్ పాప పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అలా గుడికి వెళ్ళడం, లేదంటే మొక్కించుకోవడం, చప్పిడి తినడం, ఉపవాసం చేయడం ఇలా నాకు అలవాటు అయిపోయింది పాప పుట్టినప్పటి నుంచి, పెద్ద పాప పుట్టినప్పటి నుంచి. సో వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. సో టిఫిన్లు ఏం చేయలేదు. ఇంకా అక్కడ పులిహోర ప్రసాదం పెడితే అవి తిన్నాము. ఇంటికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. ఎలాగో చెప్పడే కదా, సో రైస్ అయితే పెట్టేసి పచ్చిపులుసు అయితే చేశాను. పచ్చిపులుసు మీలో ఎంతమందికి తెలుసు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఉపవాసం రోజు తినడం వల్లనో లేదంటే నార్మల్ డేస్లో కూడా పచ్చిపులుసు అంత బాగుంటుందో లేదో తెలియదు, కానీ పచ్చిపులుసు ఆ టైంలో ఉపవాసం చేసిన టైంలో అయితే పచ్చిపులుసు టేస్టే వేరనమాట. అసలు చప్పడి అంటే ఆయిల్ సాల్ట్ తినం కదా, నోటికి పుల్లగా స్వీట్గా భలే తగులుతుంది. నాకు ఎందుకో అలా తినాలనిపించింది పచ్చిపులుసు చేసుకొని. నాకు పెద్దగా రాదు, నేను ఎప్పుడు చేయలేదు పచ్చిపులుసు. ఎవరైనా ఇస్తే తినేదాన్ని. నేను ఫస్ట్ టైం చేశాను అనమాట. వెజిటేబుల్స్ అవి ఏమీ లేదు, నార్మల్గా కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే బెల్లం, చింతపండు ఇలా కొంచెం సింపుల్గా వేసుకొని పచ్చిపులుసు అయితే చేసుకున్నాను. వంకాయ అలాగే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఫ్రై చేసుకొని, అంటే కాల్చుకొని నిప్పుల మీద కాల్చుకొని పచ్చిపులుసులో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందంట. బట్ నాకు ఇంట్లో ప్రస్తుతానికి లేవు కాబట్టి ఇలా సింపుల్గా ఉన్న వాటితో చేసేసాను. వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండడం చాలా మంచిది, కానీ ఫాస్టింగ్ ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. వారానికి ఒకసారైనా ఉండాలి, ఎవ్రీ సాటర్డే ఉండాలి అనిపిస్తుంది, కానీ సహకరించట్లేదు బాడీ. మా పిల్లలు కొంచెం పెద్దగా అయినాక చూసుకుందాంలే అని చెప్పి నేను ప్రస్తుతానికి అయితే ఎలాంటివి చేయను. ఈ మార్గశిర మాసంలో అయితే తప్పకుండా చేస్తాను. ఇక్కడ ఉపవాసం విషయానికి వస్తే చప్పిడి తిని కొంతమంది ఉంటారు, నిలారం చేసి కొంతమంది ఉంటారు. నేనైతే నిలారం చేయట్లేదు, చిన్న పిల్లలు కదా, సో చప్పిడే తింటున్నాను. ఈ రోజు లంచ్ అయితే పచ్చి పులుసుతో ఇలా ముగుస్తుంది అనమాట. పిల్లలకు కూడా అదే పెట్టాను. ఇప్పటి నుంచి పిల్లలకు కూడా అలా అలవాటు చేయడం కూడా మంచిదే కదా. సో నాతో పాటు వాళ్ళు కూడా చప్పుడే తిన్నారు పచ్చి పులుసు వేసుకొని. రథసప్తమి రోజు నా డే అయితే ఇలా గడిచింది. అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు. ఎనీవే, ఈ రథసప్తమి రోజున సూర్యుడి కాంతిలా మనందరి జీవితాల్లో కాంతి విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.